పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, గడిచిన దినాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు నడిపించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. మరి ఈ దినాన్ని కూడా ప్రత్యేకంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన, మీరే ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మరూపంలో దేవా మా మధ్యలో ఉండి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన యొక్క మేము పాడుకునే పాటని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే 91వ కీర్తనని మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి. మీ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులు, వాగ్దానాలు మా పక్షంగా ఈ దినాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో గొప్ప మాటలు మీరు దాచి ఉంచారు, అందులో బట్టి మీకు స్తోత్రాలు. అవకాశాల కొరకు చూపించమని, ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. 62వ పాట పాడుకుందాం. అందరికి తెలిసిన పాట 62వ పాట. రుచి చూచి తిరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు.
మధ్యాహ్నమందు పాలు చేయ యోగములకైనను నీవు భయపడకుందువు. నీ పక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం నా పిల్లరా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. మరొక 8వ కీర్తన చదువుతూ ఉండగా గమనిద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకు ఎంతో స్తోత్రాలు నాయన. అనుదినము మాకు అనుగ్రహిస్తున్న నీ కృపకై స్తోత్రాలు. నిత్యము నీ వాక్యాన్ని, వాక్య రూపంలో ఉన్న మిమ్మల్ని దర్శించుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రాలు. అదృశ్య దేవుని స్వరూపివై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మిమ్మల్ని, మీ మంచితనాన్ని రుచి చూచిన వారంగా తండ్రి అనుదినము నీ వద్దకు మేము రావడానికి మీరు కృప చూపుతున్నారు. అందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని తండ్రి మా కొరకు ఆశీర్వదించి, ఈ లేఖన భాగములను మా కొరకు దీవించి తండ్రి మీ యొక్క వెలుగును మా నాయన మాకు అందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి మీ యొక్క కృప చొప్పున మమ్మలను బలపరచండి. విశ్వాసంతో మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను, మమ్మను, తండ్రి మందిర ప్రాంగణాన్ని, ప్రజలను, నీ బిడ్డలందరినీ తెచ్చుకుంటూ ఉన్నాం. నీ కృపతో మమ్మలను ఈ సమయంలో దర్శించమని, మహిమను పొందమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 8వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. అయితే మొదటి వచనానికి ఆఖరి వచనానికి కొంత సిమిలారిటీ, కొంత పోలిక, సేమ్ వచనాన్ని మళ్ళా రిపీట్ చేశారా అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ దావీదు మెస్సియాను గురించి రాసిన కీర్తన. మెస్సియానిక్ సామ్స్ అంటారు. మెస్సియా, అభిషిక్తుడు, క్రీస్తును గురించి రాయబడిన కీర్తనలు. 2వ కీర్తన కూడా
మెస్సియానిక్ సామ్గా. ఎందుకంటే అభిషిక్తుడిని గూర్చిన మొట్టమొదటి ప్రస్తావన 2వ అధ్యాయంలో వచ్చింది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు అని 3వ వచనంలో 2వ అధ్యాయంలో 2వ కీర్తనలో చదువుకున్నాం. ఈరోజు 8వ కీర్తన కూడా మెస్సియానిక్ సామ్ అంటారు. అంటే మెస్సియాను గూర్చిన లేక యేసుక్రీస్తును గూర్చిన కొన్ని విషయాలు చాలా సూచనప్రాయంగా లేకపోతే మర్మయుక్తంగా ఈ అధ్యాయంలో బయలుపరచబడ్డాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మరి ఈ యొక్క కీర్తనలోనికి ధ్యానంలోనికి వెళ్దాం. మొదటి వచనం కనుక మనం చూస్తే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. దావీదు ఒక గొర్రెల కాపరిగా, ఒక సౌలు సైన్యంలో సైనికుడిగా, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా రాజుగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా తాను దేవుని ప్రవక్తగా కూడా ఉంటూ వచ్చాడు. డేవిడ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రాఫిట్. ఒక ప్రవక్తగా దేవుడు తనకు అందించిన మాటలను తాను ప్రవచిస్తూ వచ్చాడు. దేవుడు ఆత్మలో తనకి అందిస్తున్న కొన్ని సత్యాలను తనకు అర్థమైనా అర్థం కాకపోయినా, అవి తన కాలానికి సంబంధించినవి కాకపోయినా వాటిని తాను ప్రకటిస్తూ వచ్చాడు, ప్రవచిస్తూ వచ్చాడు. అందుకే మనం కొన్ని కీర్తనలలో కొన్ని భాగాలు మనకి అప్పటికప్పుడు దావీదు జీవితానికి వాటికి పోలిక ఉన్నట్టుగా మనకి కనబడదు. అయితే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు, మెస్సియానిక్ సామ్స్, మెస్సియాను గురించిన అనేకమైన సంగతులను తాను ప్రవచనాత్మకంగా ప్రవచిస్తూ వచ్చాడు. దావీదు ఒక ప్రవక్త, దేవుని యొక్క అనేకమైన సంగతులను ప్రవచిస్తూ వచ్చాడు. ఈ అధ్యాయంలో కూడా మనము దావీదు మరి కొన్ని విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా తాను చాలా ముందుండి ప్రవచిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఇక్కడ మొదటిగా తాను ప్రభువును లేక దేవుణ్ణి తన ప్రభువుగా గుర్తిస్తున్నాడు. యెహోవా మై లార్డ్ అంటున్నాడు. దేవదేవుణ్ణి తన ప్రభువుగా తాను గుర్తిస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు. యాక్చువల్గా తానే ఒక ప్రభు, ఇశ్రాయేలీలకు తాను ఒక రాజు. ప్రభు సెలవివ్వండి, ప్రభు ఆజ్ఞాపించండి ఉదయం లేస్తే సైనికులు వచ్చి, ఎంతమంది మంత్రులు వచ్చి తన ముందు నిలబడి తల వంచి నమస్కారం చేసి, చిత్తం ప్రభు ఆజ్ఞాపించండి, సెలవివ్వండి, మేము నెరవేరుస్తామంటా ఉంటారు. అయితే తన జీవితంలో తనను ప్రభువుగా నియమించిన ప్రభువును తాను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు ప్రభువా అని మాట్లాడుతూ వస్తాడు. ఆయన కీర్తనల్లో చాలా చోట్ల దేవుణ్ణి తన ప్రభువుగా గుర్తిస్తున్నాడు. ఏ దేవుడైతే తనను భూమి మీద ఒక ప్రభువుగా చేశాడో, లేకపోతే ఒక లార్డ్గా చేశాడో, ఒక రాజుగా చేశాడో, ఏ ప్రభు అయితే తనకు అధికారాన్ని ఇచ్చాడో, తనకు అధికారం ఇచ్చిన అధికారిని తాను మర్చిపోలేదు. ఉదయకాల సమయంలో మనకందరికి కూడా భూమి మీద కొన్ని గుర్తింపులు, ఒక్కొక్క స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇంకా చెప్పాలంటే మనకు కూడా కొన్ని అధికారాలు ఇచ్చాడు. వి హావ్ గాట్ సమ్ అథారిటీస్. ఒకవేళ ఇంటి యజమాని అయితే కుటుంబం మీద అధికారం ఇచ్చాడు, తల్లికి బిడ్డల మీద అధికారం ఇచ్చాడు, పెద్దలకి పిన్నల మీద అధికారం ఇచ్చాడు. అయితే ఇంకా నేనే అధికారిని, నేనే ఏకఛత్రాధిపత్యం చేస్తాను, నా మాటే నా ఇష్టమైన భూమి మీద ఏ నరుడు అనుకోవడానికి వీల్లేదు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయామంటే వీఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్. ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయామనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు వి ఫర్గెట్ ఇట్, మర్చిపోతాం. నాకెవరు చెప్పక్కర్లేదు, నా నిర్ణయాలు నేను చేస్తాను, ఐ కెన్ డూ ఆన్ మై ఓన్ అనుకుంటా ఉంటాం. దావీదు రాజు అయి ఉండి తనను అందరూ ప్రభు అంటుంటే తానంటున్నాడు, దేవా నీవు నా ప్రభుడు, యు ఆర్ మై లార్డ్. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో రాజు అయిన సొలొమోను ఒక మాట రాస్తాడు. తాను కూడా రాజే, తాను కూడా ఒక ప్రభువే,
భూలోకంలో ఉన్న మహారాజులలో చాలా గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు, మహాజ్ఞాని, అధిక ఐశ్వర్యవంతుడు. అయితే తాను ఒక సత్యాన్ని రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం గమనించండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం సెకండ్ పార్ట్ చెప్తాను నేను, 2వ భాగం. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా. ఒకవేళ దేవుడు నీకు ఒక అధికారిటీ ఇచ్చుంటాడు, నిన్ను ఒక అధికారపూర్వకమైన స్థానంలో ఉంచుంటాడేమో. బట్ మర్చిపోవద్దు, నువ్వు గుర్తుపెట్టుకో ఏంటంటే అధికారము నొందిన నీ మీద మరి ఎక్కువ అధికారము నొందిన వాడు ఉన్నాడు. మరి ఎక్కువైన అధికారం నొందిన వాడు వారికి పైగా, మనందరికీ పైన సమస్తమైన అధికారం కలిగిన ప్రభు ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. అందుకే పేతురు రాస్తాడు, పౌలు రాస్తాడు తన పత్రికల్లో, మీ పైనున్న అధికారులను, మీ పైనున్న నాయకులను సన్మానించండి. వాళ్ళు మూర్ఖులైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ అధికారాన్ని మీరు లోబడండి అని చెప్తాడు. అధికారానికి మనం లోబడాలి. అధికారానికి పైన మరి ఎక్కువైన అధికారం ఉన్నదన్న సంగతి, అధికారి ఉన్నాడన్న సంగతి ఎవ్వరం ఈ భూమి మీద మర్చిపోవడానికి వీల్లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన బబులోను మహాపట్టణాన్ని చూసుకుంటూ ఒకరోజు మేబీ మిద్ది మీద అలా తిరుగుతూ మాట్లాడుకుంటున్నాడేమో తెలియదు. తనలో తాను అనుకుంటున్నాడంట, అవును, నగరం నందు సంచరిస్తూ 29వ వచనం 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరం నందు సంచరించుచూ ఉండగా, ఇన్ హిస్ ప్యాలెస్ వైల్ హీ వాజ్ వాకింగ్, అలా సంచరిస్తూ ఉండగా రాజు అనుకుంటున్నాడు, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుని, నేను గట్టికి కూడా చెప్పలా, గాలిలో కూడా వినపడలే ఆ మాటలు. తన పక్కన ఉన్న ఏ పనివారు కూడా వినలేదు. తనని ఆవరించున్నా, చూసుకుంటున్నా కావలి వారు కూడా ఎవరు వినుండ్రేమో. తనలో తాను అనుకుంటున్నాడు, రాజనగరులో సంచరిస్తూ తన ప్యాలెస్లో, ఆహా, ఈ మహాపట్టణము నా రాజ్యానికి రాజధాని అని మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నేనే కదా దీన్ని కట్టించుకున్నాను, ఇది నా బలాన్ని నా అధికారాన్ని చూపిస్తుంది కదా అని అనుకున్నాడు. అంతే. వెంటనే దేవుడు ఒక పెద్ద పాఠం నెబుకద్నెజరుకు నేర్పించాడు. నీకు అధికారం ఇచ్చిన అధికారిని నేను, నీవే కాదు పోలెండ్ సోల్ చూస్తా ఉండని చెప్పి కొద్ది క్షణాల్లోనే ఆకాశం నుంచి ఒక స్వరం ఏర్పడింది, ఇదిగో నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడిపోతుంది, నీవు మనుషుల మధ్యలో నుండి తరమబడతావు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, అప్పుడు నీకు గుర్తొచ్చి ఒక సత్యం నేర్చుకుంటావు. 32లో సర్వోన్నతుడకు దేవుడు మానవ రాజ్యాలపైన అధికారి ఉన్నాడని తెలుసుకుంటాను. ఇప్పుడు నువ్వు అధికారం అనుకుంటున్నావు కదా, బలాధికారము ఘనత నీది అనుకుంటున్నావు కదా. నెబుకద్నెజరు సర్వోన్నతుడైన దేవుడు మానవ రాజ్యాలపైన అధికారం నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు చూస్తా ఉండు, మనుషుల్ని తరిమేపోతున్నారు, అడవి జంతువుల మధ్యలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అక్కడ నువ్వు గడ్డి మేస్తావు. తర్వాత నీ బుద్ధి నీకు వస్తుంది తిరిగి, అప్పుడు నీవు మరలా వెనక 36 వచనంలో ఉంటుంది, నా బుద్ధి మరలా నాకు వచ్చెను ఆ సమయం అన్న ఆఫ్టర్ 7 లాంగ్ ఇయర్స్. ఆయనను మన ప్రభువుగా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు వీ ఫర్గెట్, అంతా మనం అన్నట్టు మాట్లాడేస్తుంటాం, మనకన్నా మన కింద ఉన్నోళ్ళని. దట్ మేబీ అవర్ చిల్డ్రన్, మన పిల్లలే కావచ్చు, ఆర్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్, ఎవరి మీద అయినా కానీ మనం వీఆర్ నాట్ ద లార్డ్స్, మనం ప్రభువులం కాదు, మనకు పైన ప్రభు ఉన్నాడనే సంగతి మనం. ఆ ఒక్క పాఠం నేర్పించడానికి నెబుకద్నెజరుకు దేవుడు 7 సంవత్సరాలు గుర్తు చెప్పాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే క్షణాల్లో మారిపోయాడంట. గోళ్ళు వచ్చేసినాయి అంట, ఈకలు వచ్చేసినాయి అంట, పక్షి గోళ్ళ లాంటి గోళ్ళు
పక్షి ఈకలు లాంటి ఈకలు వేసేసినాయి. తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల్లాగా ఈకల్లాగా అయిపోయినాయి. పక్షులు గోళ్ళులాగా అయిపోయినాయి. మనిషి మారిపోయాడు మొత్తం. అదొక జంతువు కాదు, ఒక మనిషి కాదు. వెంటనే తరిమారంట బయటికి. ఆ రాజ్యంలోనే ఒక గార్డెన్ లాంటిది కట్టి, ఒక తోట, ఆ తోటలో అతను ఉంచేసేసారంట అక్కడే. దేవుని చేత గర్వం అణచబడిన తర్వాత మరలా తాను తిరిగి వచ్చి చాలా గొప్పగా డిక్లేర్ చేస్తాడు. ఏమనంటే చూడండి, అదే అధ్యాయం 4వ అధ్యాయం 37వ వచనం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించు కొనియాడుచు గణపరుచు ఉన్నాను. అంతకుముందు ఆయన ప్రభువుగా గుర్తిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ భాగాల్లో భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఆకాశం చూస్తే నీ మహిమ కనపడుతుంది, భూమి మీద చూస్తే నీ ప్రభావము కనపడుతుంది. ఎంత గొప్ప దేవుడు నువ్వు. నీ ముందు మేమెవరమో ప్రభువులు అనుకోవడానికి, అధికారులు అనుకోవడానికి, లేకపోతే మా సొంత అధికారాన్ని మేము ఎక్సర్సైజ్ చేయడానికి అని దేవుని యొక్క సృష్టిలోని భాగాలైన ఆకాశాన్ని భూమిని చూచి మాట్లాడుతున్నాడని 89వ కీర్తనలో మాట ఉంటుంది చూడండి. 89వ కీర్తన 11వ వచనం. 89వ కీర్తన. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. అయ్యా అన్నీ నీవే. ఆకాశం నీది, భూమి నీది, ఈ లోకము దాని పరిపూర్ణత నువ్వే స్థాపించావు. యు ఆర్ ద ఫౌండర్ ఫర్ ఎవ్రీథింగ్ అని భక్తులు రాస్తా ఉన్నాడు. ఆకాశం ఆయింది, భూమి ఆయింది. ఈరోజు మనిషి ఆకాశం నాదే అంటున్నాడు, భూమి నాదే అంటున్నాడు. మనిషి అనుకుంటున్నాడు ఈ దేశం నాదే, ఈ దేశం నాదే, ఈ దేశం నాదే, ఈ భూమి నాదే అంటున్నాడు. అది చాలక ఆకాశంలో కనబడుతున్న సూర్యచంద్ర నక్షత్రాలను కూడా భాగాలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. 113వ కీర్తన 4వ వచనంలో మాట ఉంటుంది. కీర్తన 113 4లో ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవుని మహిమ ఆకాశంలో వ్యాపించి ఉన్నదంట. అందుకే 19వ కీర్తనలో ఉంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇది దావీదు రాశాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచు. ఆకాశాలు దేవుని మహిమను, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. ఆకాశాన్ని భూమిని ఆయనే సృష్టించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అంతే కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఇలాగే రాయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆకాశం నాది, భూమి నాది అంటున్నాడు. ఆకాశాలను ఆయనే సృజించాడు. ఆకాశాన్ని తన మహిమతో ఆవరించున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు చాలా తక్కువ టైంలో వి ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ సెల్స్. ఉన్నట్టు చాలా ఎత్తెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోతాం. ఏంటి ఒక చిన్న అచీవ్మెంట్, ఏదైనా ఒక చిన్న కార్యం బాగా చేసామంటే, లేక మనం చేసిన ఒక కార్యం సక్సెస్ అయిపోయిందంటే ఊరికే అలా ఆకాశంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళడానికి వీల్లేదు. ఆయన ముందు మనం మలుపులం. ఆయన ఆకాశంలో మహిమ ఉన్నది, ఆయన భూమిలో ఆయన ప్రభావం ఉన్నది. భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఆకాశాల్లో దేవుని మహిమ, భూమి మీద దేవుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడంట. మనం అదే చెప్పుకోవాలి వరంగా చెప్పాలంటే. భూమి మీద ఆయన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ఏ దేశానికి ఆ దేశం నా పవర్ ఎంత అంటే నా పవర్ ఎంత అనుకుంది. పోటీ పడుతున్నాయి గొప్ప రాజ్యాలు. ప్రపంచాన్ని వెళ్తాం, మేము తీసేసుకుంటాం, మొత్తం మేము గడగళ్ళు ఆడిస్తాం అనుకుంటాం.
దేవుడు వాళ్ళ ప్రభావం ఎంతో, వాళ్ళ పవర్స్ ఎంతో, వాళ్ళ అథారిటీ ఎంతో రెస్ట్రిక్ట్ చేసి, లిమిట్ చేసి చూపించి ఆయనకు భూమి మీద ప్రభావం ఉందని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ పవర్ఫుల్. ఆయన దగ్గర అధికారం ఉన్నది, ఆయన దగ్గర శక్తి ఉన్నది, ఆయన దగ్గర ప్రభావం ఉన్నది. ఆయన ముందు మనం తగ్గించుకోవాల్సిన వారంగా ఉన్నాం. 2వ వచనంలోకి వస్తే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ దేవుడు చిన్న పిల్లలను, బాలులను, చంటి పిల్లలను వాడుకుంటున్నాడు. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇట్ వాజ్ ఎ టవర్, ఒక దుర్గము. ఏంటి ఆ టవరు? ఎవరు కట్టారు ఆ టవరు? ఆ టవర్లో ఏముంది అంటే పిల్లలు కట్టారంట. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గము స్థాపించబడి ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం చదవగానే 16వ వచనంలో యేసు ప్రభు భారవాహక పశువు పిల్ల అయిన గాడిద మీద యెరూషలేములో ప్రవేశించినప్పుడు దావీదు కుమారునికి జయము జయమని కేకలు వేస్తా ఉన్నారు. అలాగే యెరూషలేములో దేవాలయం దాకా వెళ్ళిపోయింది ఆ ఊరేగి. తీరా అక్కడికి వెళ్ళాక చిన్నపిల్లలు విపరీతంగా కేకలేస్తున్నారు. పరిసయ్యులకి, శాస్త్రులకి కోపం వచ్చింది. సో కాల్డ్ గ్రేట్, మేము గొప్పోళ్ళం, మేము పరిశీలం, మేము శాస్త్రం, మేము ప్రధాన యాజకులు అన్నాడు వచ్చి. ప్రభా ఏంటి హడావిడి అసలు, చూడు వీళ్ళు ఎంత గోల్ చేస్తున్నారు, ఏంటి వీళ్ళ కేకలు అంటే ప్రభు అప్పుడు ఈ మాట రిఫర్ చేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16. అవును, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గము స్థాపింపబడిన లేఖనాల్లో ఉన్నది మీకు తెలీదా అన్నారు. ప్రభువును స్తుతించడానికి పెద్ద పెద్దోళ్ళు అక్కర్లా, లేక ప్రభువును స్థుతించడానికి మనకి గొప్ప గొప్ప సీనియారిటీ అక్కర్లా, మెచ్యూరిటీ అక్కర్లా. టు థ్యాంక్ గాడ్ అండ్ టు ప్రైజ్ గాడ్, దేవునికి వందనాలు చెప్పడానికి, దేవుని స్థుతించడానికి, దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి మనం గొప్పలం అయిపోనక్కర్లేదు, గొప్ప గొప్ప అనుభవాలు అక్కర్లా. ప్రభువును దేవునిగా ఎరిగిన తర్వాత we need to praise him. మనం ఆయన స్థుతిస్తూ రావాల్సిన వారు. చిన్నపిల్లలుగా ఉండగానే, ఆత్మలో ఆత్మీయతలో రక్షించబడిన కొత్తలోనే, మేము చాలా పెద్ద మొన్నేనండి మారుమనసు పొందాను, నిన్నేనండి బ్యాప్టిజం తీసుకున్నాను, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఆరాధన చేస్తాను, ప్రభువును స్థుతిస్తాను, నాకు ఇవ్వద్దు ప్రార్థన, నాకు ఇవ్వద్దు ఆరాధన అనకూడదు. మనం బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దేవుడు ఒక టవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఆయన కట్టుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే, నీవు నేను రక్షించబడిన మొదటి దినాల నుంచి ప్రభువును స్థుతిస్తూ దేవుళ్ళు చిన్నగా ఉండగానే, పిల్లలుగా ఉండగానే, ఇంకా చెప్పాలంటే వయసులో ఎంత పెద్దోళ్ళమైనా పిల్లలమనే అనుకుంటా రావాలి. మనం డోంట్ ఫీల్ దట్ వీఆర్ గ్రేట్, వీఆర్ బిగ్గర్. కొన్ని సమయాల్లో మనం పెద్దోళ్ళు అనుకోవాలేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం పిల్లలమే. చిన్న పిల్లల్లాగా ప్రభువును స్తుతించాల్సిన వారు. బాగా చాలా ఎత్తు, హైటు, వెయిటు, ఆయనతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన శిష్యులు యేసు ప్రభు పునరుత్థానాన్ని తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబెరియా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభువు సూర్యోదయంలో ధరిని నిలిచి, యోహాను సువార్త 21 చదువు, పిల్లలారా భోజనము చేయుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అన్నాడు. వాళ్ళు పిల్లలా? ఈ రోజులు పిల్లలే పిడుగుల్లాగా ఉంటే యేసు ప్రభు తన శిష్యుల్ని పిలుస్తున్నాడు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే దేవుడు తన బిడ్డలను పిల్లల్లాగా చూడాలనుకుంటున్నాడు. మనం కూడా పిల్లల్లాగే ఉండాలి. చిన్న పిల్ల మనసు కావాలి. చిన్న బిడ్డలు నా యొద్దకు రానివిడి, వారిని ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వారు మీలో ఎవరైనా పరలోకంలో ప్రవేశించాలంటే ఇదిగో ఈ చిన్నవాణిలాగా మారితే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించి. ఏం రాజకీయాలు ఉండవు, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఏం తెలవు చిన్నపిల్లలు. మనం చిన్న బిడ్డల వంటి వారం అవ్వాలి. ఏం చేయాలంట? మనం ప్రభువును స్తుతిస్తూ రావాలి. స్తుతుల దుర్గము కట్టాలంట. ఆ స్తుతుల దుర్గం ఏం చేస్తంట? శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేస్తుంది.
శత్రువులను పగ తీర్చుకునే వాడిని మౌనం చేసేస్తుంది, ఆపేస్తుంది. మన శత్రువు, మన మీద పగబట్టిన అపవాది ఒకడు ఉన్నాడు. వాణ్ణి డమ్మీ చేసేయాలంటే, వాణ్ణి నిర్వీర్యం చేసేయాలంటే మనం చిన్న పిల్లలమే అని గుర్తుపెట్టుకొని, పెద్ద పెద్దోళ్ళమని అనుకోకుండా, ఎంచుకోకుండా, గొప్పోళ్ళమని ఎంచుకోకుండా చిన్న పిల్లల్లాగా నిత్యము ప్రభువును స్తుతించుకుంటూ వెళ్తే, స్తుతుల దుర్గము కనుక మనం కట్టుకోగలిగితే మన శత్రువు వాడు మానిపోతాడు, వెళ్ళిపోతాడు వాడు మన జీవితాలు. అందుకే ఈ స్తుతి యాగము, స్తుతి అనే ఒక చక్కని సాధన మనం చేసుకుంటూ రావాల్సిన వారు. జస్ట్ ప్రైజింగ్ గాడ్, దట్స్ ఆల్. వాళ్ళు పెద్ద పెద్ద ప్రార్థనలు చేయలేకపోయినాం మనం, ఎక్కువ అంశాల కొరకు చేయలేకపోయినాం మనం. ఇఫ్ వి జస్ట్ సింప్లీ ప్రైజ్ గాడ్, చాలా సామాన్యంగా దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. కొంతమంది నా దగ్గరికి వచ్చి పరిస్థితులు అసలు బాగాలేదు, లేక ఇంత కష్టంలో ఉన్న, ఇంత ఇబ్బందిలో ఉన్న, ప్రార్థనే కుదరట్లేదు, ప్రార్థన చేసుకోలేకపోతున్నానని చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తామా, పెద్ద పెద్ద ప్రార్థనలు చేసుకోకుండా దేవానికి స్తోత్రం అనుకోవచ్చు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, స్తోత్రం 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 అని చెప్పుకో. అది కూడా చెప్పలేకపోతున్నావా, కేవలం యేసుప్రభు పేరు పలుకుంటాయి, చెప్పుకుంటా వెళ్ళిపో. యేసు 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 అని చెప్పుకుంటూ వెళ్ళమ్మా, అందులోనే ఆశీర్వాదం. ప్రభు పేరు ప్రకటిస్తే శత్రువు పగ తీర్చుకునేవాడు మానిపోతాడు, వెళ్ళిపోతాడు వాడు. నేను ఇంత కష్టం పంపిస్తే యేసు 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 అంటుంది, ఏసైని నిందించకుండా, ఏసైని వదిలేయకుండా, ఏసై మీద ఆయాసపడకుండా యేసు 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 అంటుండే వెళ్ళిపోతాడు శత్రువు. కనుక శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటికై చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించినావు. ఇక 3-4 వచనాల్లో కనుక మనం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే, ఆకాశంలో దేవుని చేతి పని అయిన సూర్య చంద్ర నక్షత్రాలు, లేక దేవుడు కలుగు చేసిన ఆ యొక్క హెవెన్లీ బీయింగ్స్, పరలోకంలో లేక ఆకాశంలో ఉండే వాటిని మనం చూచినప్పుడంట, మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము, మనల్ని దేవుడు దర్శించడానికి మనకు అర్థం కాదు. ఈ యూనివర్స్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అసలు వాటి ముందు మనం అల్పులం. మనల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు, మనల్ని దర్శించాల్సిన అవసరమే లేదు దేవుడు. బట్ నవే డేస్ గాడ్ ఈజ్ విజిటింగ్ అస్. అయితే ఈ దినాల్లో దేవుడు వాళ్ళని ఇంకా 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 దర్శిస్తున్నాడు, ఎక్కువగా దర్శిస్తున్నాడు, వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా దర్శిస్తున్నాడు. గాడ్ ఈజ్ విజిటింగ్ అస్ త్రూ హిస్ వర్డ్, త్రూ హిస్ స్పిరిట్. నరమాత్రుని, నరపుత్రుని దర్శించుటకు మేము ఏ పాటి వారు, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక్క మాట చూపిస్తా. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా మనిషి ఎంత అల్పుడో దేవుని ముందు అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఇలస్ట్రేషన్స్ చెప్పబడ్డాయి. చూడండి, 40వ అధ్యాయం 6వ వచనం, సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు. 7వ వచనంలో, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోను, దాని పువ్వు కూడా. అయ్యా, నీవు నరపుత్రుని దర్శించుటకు, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడు? ఆఫ్టర్ ఆల్ లైక్ ఏ గ్రాస్, గడ్డి లాంటి వాడు. ఉదయాన్నే వస్తే చాలా బాగుంటుంది గడ్డి, మిట్ట మధ్యాహ్నం ఎండ వచ్చిందంటే అంతా వాలిపోద్ది, సాయంకాలానికి ఎండిపోద్ది. గడ్డి వంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదే అధ్యాయంలో 15వ వచనం, జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు. అది ఇప్పుడు మనకు ఏం తెలవు, పిల్లలకి చెప్తే అర్థం కాదు ఈ మాటలు. బావిలోంచి నీళ్లు చేదుతూ ఉంటే దేంతో చేదుతున్నామో ఆ చేద నుండి పడిపోయి నీటి బిందువులు బకెట్ నీళ్ళలో ముంచి పైకి తీస్తుంటే బకెట్ నీళ్ళు పైకి రావు, తోడుతూ ఉంటే తొడిగి 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 చాలా నీళ్ళు పడిపోతాయి. ఆ నీళ్ళు ఎవరు లెక్క చేయమ్మా, బకెట్లో వచ్చిన వాళ్ళే తీసుకుంటాం. మానవుని జీవితం అంత అల్పమైందంట. మానవుని జీవితం కాదు, మానవులు, జనములు, నేషన్స్ ఆర్ లైక్ దట్. అయ్యా, జనాంగాలు దృష్టిలో ఎలా ఉన్నారంటే, నీళ్లు చేదుతూ ఉంటే ఆ చేద నుండి పడే నీటి బిందువులు లాంటి వాడు. 2వ ఎగ్జాంపుల్, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు.
ఒక త్రాసు మీద ఉండే ఒక బ్యాలెన్స్, లేకపోతే తూనిక తూసే ఒక త్రాసు మీద ఉండే ధూళి వంటి వారంటే ఎవరు పట్టుకొచ్చుకోరు. దాని మీద దుమ్ముందో ధూళిందో అనుకున్న వస్తువులు వేసుకుంటాము, వెయిట్ చూసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. అంత అల్పులం మనం. 17వ వచనం, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉన్నారు. అసలు వీఆర్ నెగ్లిజిబుల్. అసలు మనం ఆయన దృష్టికి కనబడాల్సిన అవసరం లేదు, అంత అల్పులం. ఇంకా కింద అంటాడు 22లో, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడ. పైనుంచి ఆయన మనం చూస్తుంటే మనం ఎట్టున్నామంట, వీఆర్ జస్ట్ లైక్ గ్రాస్ హాపర్స్, మిడతల్లాగా ఉన్నామంట. ఇంకొక మాట ఇదే అధ్యాయం 24లో, సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్టు ఆయన వారిని ఎగరగొట్టును. పొట్టులాంటి మనం పొట్టు వెళ్ళిపోతుంటే ఎవరు పట్టుకోరు, మళ్ళీ దాన్ని ఎవరు సమకూర్చి తెచ్చుకోరు. పొట్టు లాంటి వాళ్ళం, అసలు లేనట్టే ఉన్నాము. మిడతలు లాంటి వాళ్ళం, చేద నుండి జారిపడు నీటి బంధువులో తాసు మీద దుమ్ము పొద్దున్నే విచ్చుకొని సాయంకాలం ఎండిపోయే గడ్డి లాంటి వాళ్ళం. అందుకే భక్తులు అన్నాడు, అయ్యా నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూస్తుంటే, ఆకాశాన్ని చూస్తుంటే అసలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం వాట్ ఆర్ వి అని తన యొక్క తగ్గి స్థితిని, లేక దేవుని ఎదుట తన ఐడెంటిటీ ఏంటో గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో హీస్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, తాను తగ్గించుకుంటున్నాడు. దావీదు రాజుగా ఉండి రాసిన కీర్తన. ఎంతో అధికారము, ఎన్నో లక్షల మందిని పరిపాలన చేస్తున్న రాజు అంటున్నాడు దావీదు, నేనేముందయ్యా నన్ను జ్ఞాపకం చేస్తాను. హ్యూమిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసం, తగ్గింపు చాలా చాలా అవసరం. తెలవకుండానే పొంగిపోతాం, తెలవకుండానే మళ్ళీ మనం హెచ్చించుకుంటూ ఉంటాం. 5వ వచనం మనం చూస్తే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపు చేసి. ఈ మాట యేసుక్రీస్తును గురించిన ప్రవచనం, మెస్సయానిక్ స్టేట్మెంట్. దీన్ని మనం మెస్సయానిక్ సామ్ అన్నాం కదా. మెస్సియాను గురించిన ప్రవచనాత్మకమైన కీర్తన. మరి ఇందులో మెస్సియా ఎక్కడ కనపడుతున్నాడు? మెస్సియా 5వ వచనంలో కనబడుతున్నాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఈ మాటను హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 9వ వచనంలో కోట్ చేసి యేసు ప్రభువుకి ఆ స్టేట్మెంట్కి ఉన్న మరి పోలిక దాన్ని అక్కడ తాను రాసుకుంటూ వస్తాడు. ఒక భక్తుడు దీని గురించి వివరణిస్తూ అన్నాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావని ఉంది, కానీ దేవుని కంటే వానిని నీవు ఎంతో తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుడు మన కోసం తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కింద 11వ వచనం వరకు ఉంటుంది. దేవుడై ఉండి, దేవుని పోలికలో ఉండి, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక దాసుని స్వరూపం దాచుకుని మానవుని పోలికలోకి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. దేవుని కంటే ఎంతో తక్కువ వానిగా చేసుకున్నాడు యేసుప్రభు. అందుకే అసలు యేసుప్రభుని ఎవరు లెక్క చేయరు. ఎవరికంటే అంత ఘోరమైన మరణం, ఎవరికంత భయంకరమైన శిక్షలు, అన్ని హింసలు, దూషించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు. భూమి మీద ఏ నరుడికి అంత ఘోరం రాకూడదు, జరుగుండదేమో. దేవుని కంటే వానిని ఎంతో తక్కువ వానిగా చేస్తున్నావు. అయితే ఏంటో తెలుసా? నెక్స్ట్, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపు. హీ వాజ్ ఎగ్జాల్టెడ్, హెచ్చించబడ్డాడు. మహిమ ఆకాశంలో ఉంది, భూమి మీద ప్రభావం ఉంది. ఇప్పుడు ఆయన తల మీదకి మహిమా ప్రభావాలతో మిక్స్ చేయబడిన ఒక కిరీటం ప్రభు తల మీదకి వచ్చింది. హీ వాజ్ ఎగ్జాల్టెడ్. ఇదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. మన కోసం ఆయన తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందుచేతంట 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును వాజ్ ఎగ్జాల్టెడ్ టు సో హై, చాలా అధికముగా హెచ్చించబడ్డాడు.
పరలోకంలో, భూలోకంలో, భూమి కింద అందరూ అన్ని వంగాల్సిందే. ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాల్సిందే. ప్రతి వాని నాలుక యేసు ప్రభువును ఒప్పుకోవాల్సిందే. అలా దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించాడు. మహిమా ప్రభావములతో నీవు వానికి కిరీటం ధరింపజేశావు. మనిషి ముళ్ళ కిరీటం పెట్టాడు, కానీ దేవుడు మహిమ కిరీటాన్ని ధరింపజేశాడు. మహిమాన్వితుడైన దేవుడు మంటి రూపంలోకి వస్తే తిరిగి తండ్రి అయిన దేవుడు ఆయన మరణాన్ని జయించి లేచిన తర్వాత మహిమ శరీరంతో ఆయన మహిమలోనికి సచ్ ఏ గ్లోరియస్ గాడ్. అందుకే దీన్ని మనం మెస్సియానిక్ సామ్ అన్నాం. ఇక 6, 7, 8, 3 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. ఆయన దగ్గర అధికారం ఉన్నది. ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. దేవుని కుమారునికి ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు స్వయాన తన సొంత మాటల్లో చెప్తున్నాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని గూర్చి మత్తయి 28:18లో చూడండి ఏమని అంటాడంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. అధికారం ఇవ్వబడింది నాకు. ఆయనకు కొలసే పద్ధతిలో కూడా ఉంది. మన వివరాల్లో వెళ్ళం. చేతి పనుల మీద దేవునికి అధికారం ఇస్తే ఈరోజు ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. బట్ వీఆర్ మిస్యూజింగ్ ఇట్. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆది మానవుని చేసి దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు, అథారిటీ ఇచ్చాడు. ఏలండి వెళ్ళండి. 28 దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ఇక్కడ దేవుడు మళ్ళీ అదే మాట గుర్తు చేస్తున్నాడు. ఆయనకిచ్చిన అధికారాన్ని తిరిగి మనకిస్తానంటున్నాడు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నాను. గొర్రెలు, ఎడ్లు, అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు. ఇక్కడ కూడా అదే రాయబడింది. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వానికి అధికారం మనిషికి దేవుడిస్తే ఈరోజు మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు. జ్ఞానము దేవుడు మానవునికి ఇస్తే మానవుడు జ్ఞానాన్ని తప్పుత్రోవ పట్టించాడు. దేవుడిచ్చిన ప్రపంచ శ్రేయస్సు కొరకు దేవుడు తనకిచ్చిన అధికారాన్ని వాడుకోవాల్సింది ఈరోజు ప్రపంచ నాశనానికి మనిషి దేవుడు తనకిచ్చిన అధికారాన్ని వాడుకుంటున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితిలో, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఈ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాను. అన్నిటినీ వాని పాదముల క్రింద నేను ఉంచున్నాను. ఇది కూడా ఇంకా 100% నెరవేరలేదు. 100%. భూమి ఆకాశాల్లో ఆయనకి ఇవ్వబడిన అధికారం మనకు ఇవ్వబడబోతా ఉంది భవిష్యత్తులో. పరలోకంలో ఆయన మనం చేరిన తర్వాత ఇన్ ఇటర్నిటీ. ఇప్పుడు మనకి భూమి మీద అధికారం ఇవ్వబడింది మనిషికి, కానీ మనిషి భూమి మీద తనకి ఇవ్వబడిన అధికారాన్ని మానవుడు దాన్ని నష్టపరుచుకుంటున్నాడు, నెగిటివ్గా వాడుకుంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాం మనం, ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన అధికారం, నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానం, నువ్వు మాకు ఇచ్చిన వనరులు మమ్మల్ని వాడుకోమని మాకు ఇచ్చేసావు. వాటిని మేము సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేశావు. నీ చిత్త ప్రకారం మేము నీవు మాకు ఇచ్చిన వనరులను, అధికారాన్ని దేవా మేము వాడుకోవాలి ప్రభా. మెట్టుకు మేము నిన్నే ప్రభువుగా కలిగి ఉండాలి. నిన్ను మా జీవితాల్లో అధికారిగా కలిగి ఉండి నీ అధికారం కింద, నీ నడిపింపు కిందే మేము వెళ్ళాలి ప్రభా. మాకు సహాయం చేయి, నీ జ్ఞానం మాకు దయచేయమని ప్రభుత్వంలో మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ప్రేమగా తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమోన్నతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరొకసారి ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, మా జీవితాల్లో మిమ్మల్ని ప్రభువుగా మేము గుర్తించి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా,
అయ్యా అధికారి మీద అధికారి ఉన్నారని, సమస్త అధికారుల కంటే పై అధికారం మీదని దేవా, ప్రతి ఒక్కరూ మీకు దేవా మరి తండ్రి లోపడాలని, ప్రతి మోకాలు మీ ఎదుట ఆయా వంచబడుతుందని దేవా మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. అవును ప్రభా, మరి తండ్రి నాయన మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మీ ఎదుట మేము మోకరిస్తున్నాం. ఇదిగో మీ ఎదుట మిమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క కృప, మీ దీవెన దేవా మరి తండ్రి మీ సన్నిధి మా మీద నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా నాయన, మరి ప్రభా మీరు అందరికంటే పైన ఉన్నవాడని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్త అధికారం దేవా మీది, అందుని బట్టి మీ స్తోత్రాలు. భూమి మీద ఆకాశంలో దేవా సమస్తం మీద ప్రభా సర్వాధికారం మీకు ఇవ్వబడి ఉన్నదని సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీరు ఎంతో గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. ప్రభా నెబుకద్నెజరు తను తాను హెచ్చించుకున్నప్పుడు దేవా మరి తండ్రి ఏ విధంగా తగ్గించబడ్డాడో, దేవా గడ్డి మేసేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవా విషయాలు మీరు మధ్యకి తెచ్చారు. మీ స్తోత్రాలు ఒక ఉదాహరణగా మాకు ఉంచారు. మమ్మల్ని మేము హెచ్చించుకున్నప్పుడు ఏమవుతుందో దేవా మరి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా తగ్గించుకుంటున్నాం. మేము కూడా నాయన దుమ్ము లాంటి వాళ్ళం, ఆయన ధూళి లాంటి వాళ్ళమని తగ్గించుకుంటున్నాం. అవును ప్రభా, బాలు రేపయో దేవా మరి చంటి పిల్లల యొక్క స్తుతం మూలమున నీ ఒక దుర్గాన్ని స్థాపించినట్టుగా దేవా మరి తండ్రి ప్రభా అయ్యా మేము కూడా మేము స్తుతించడానికి సహాయం చేయండి. మేము స్తుతించినప్పుడు దేవా ఒక దుర్గంలాగా మాకు అండగా కోటగా మీరు ఉండే దేవుడని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా మరి తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క దినాల్లో ప్రభా ఎక్కువగా మరి చిన్నపిల్లల వలె దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి తండ్రి. తద్వారా దేవా శత్రువు యొక్క మరి తండ్రి నాయన యొక్క కార్యాలు క్రియలన్నీ కూడా లయపరచబడతాయని, దేవా శత్రువు యొక్క పగ మాన్పివేయబడుతుందని దేవా మీరు సెలవిచ్చారు. మీకు వందలు. అపవాది మీద దేవా సమస్త మీద మీరు అధికారం అనుగ్రహించి ఉండగా దేవా తండ్రి అయిన దేవుడు మీకు ఇచ్చినటువంటి అధికారం దేవా మీరు మాకిచ్చి ఉండగా మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏమాత్రం నాయన దుర్వినియోగం చేసుకోకుండా సహాయం చేయండి. కృప చూపించండి నాయన. సమస్త విషయాల్లో కృప చూపించమని మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దేవా ప్రత్యేకంగా నాయన మీ యొక్క లైవ్లో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మీ స్తోత్రాలు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే దేవా ముట్టి స్వస్థపరచండి. దేవా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి లేకుండా సహాయం చేయండి. ఇన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా మరి చిన్నలకి, మధ్య వయసు వారికి, యవనస్తులకి, వృద్ధులకి దేవా అందరికీ ప్రభా మంచి క్షేమం నెమ్మది కలుగు చేయమని మీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.